తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు వరంగల్లో అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటున్నారు. దేవతార్చనకు పూలను ఉపయోగించడం భారతీయ సంస్కృతిలో సాధారణ విషయం. కానీ తెలంగాణ ప్రజలు పూలతోనే బతుకమ్మను పేర్చి పూజించడం అరుదైన సంగతి. అందుకే బతుకమ్మ తెలంగాణకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చిన పండుగ. ప్రకృతి పండుగను వ్యక్తిగతంగా ఎవరి ఇళ్లలో వారు కుటుంబ సభ్యులతో కలిసి చేసుకుంటారు. కానీ బతుకమ్మ పండుగ మాత్రం ఊరి ఆడపడుచులంతా కులమతాలకు అతీతంగా సామూహికంగా జరుపుకునే విశిష్టమైన పండుగ. ఈ పండుగ గురించి చాలా విషయాలు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సతీమణి కేఆర్ మల్లీశ్వరి అంటున్నారు. వారితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. పండుగలలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకతే వేరు. సహజంగా దేవతార్చనకు పూలని ఉపయోగిస్తుంటారు. అది మన భారతీయ సంస్కృతి. కానీ తెలంగాణలో బతుకమ్మ పండుగకి తీరొక్క పువ్వు తీసుకొని వచ్చి అన్నీ ఒక దగ్గర చూసినంగా ఇలాగా పేర్చి అందులో గౌరమ్మను పెట్టి పూజించడం అనేది ఇక్కడున్న మహిళల సంస్కృతి సాంప్రదాయ పద్ధతి. చూసినాం ఈ కాలంలో దొరికే పచ్చటి ప్రకృతి లోపల తీరొక్క రకమైన పూలు తీసుకొచ్చి పేరుస్తుంటారు. దాని వెనుక పరమార్థం ఉంది. తంగేడు, గునుగు, సీతజడ, చామంతి ఇలా అన్ని రకాల పూలు తీసుకురావడం. ఒక్కొక్క పువ్వు వెనకాల సైంటిఫిక్ కూడా ఉంటుంది అని చెప్తుంటారు. మనతో వర్ధన్పేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఆయన సతీమణి ఇక్కడ బతుకమ్మను పేర్చుకుంటున్నారు. అసలేంటి ఈ బతుకమ్మ, దీని ప్రత్యేకత ఏంటి, ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ చెప్పండి అమ్మ, ఏంటి ఈ తెలంగాణ ఈ సంస్కృతి ఈ సాంప్రదాయం ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి? మన తెలంగాణలో ప్రతి మహిళ పూజించుకుంటే బతుకమ్మ పండుగ. పూలనే ఒక అమ్మవారిగా గౌరీదేవిగా పూజించుకుంటారు. చక్కగా సుహాసిని పూజ చేసుకుంటారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకుంటారు, పసుపు కుంకుమలు ఇచ్చుకుంటారు. లాస్ట్ రోజు సత్తుపిండి, పెసరపిండి, పల్లిపిండి అని సత్తుపిండి ప్రసాదాలు చేస్తారు. సత్తు బుద్దలు చేస్తారు. అందరికీ ప్రసాదాలు పంచుకుంటారు. ఇది సుహాసిని పూజ. పూలనే పూజించుకొని గౌరీదేవిని మనసు పూర్తిగా మా పశు కుంకాలని కాపాడమ్మా, మా పిల్ల పాపల్ని చల్లంగా కాపాడు తల్లి, ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించమ్మా అని కోరుకుంటారు. అమ్మ చూడండి, మరి ఇప్పుడు ఇన్ని రకాల పూలు వాడుతున్నారు కదా, ఒక్కొక్క పువ్వు అంటే ఎన్ని రకాల పూలు వాడతారు, ఒక్కొక్క పువ్వు వెనుకున్న రహస్యం ఏంటి? అంత లోతుగా అయితే నేనేమి అంత రహస్యం అయితే ఏది తెలుసుకోలేదు. కాకపోతే అన్ని పువ్వుల్లో గులాబీ పువ్వు రాణి పువ్వు అంటారు. అది సుహాసిని సౌభాగ్యం అని అంటారు. తామర పువ్వు కల్వా పువ్వు. తామర పువ్వులో కూడా అన్ని రకాలు ఉంటాయి. అందులో బ్రహ్మకమలం అని, కల్వా పువ్వు అని, నీలకమలం అని అన్ని రకాల తామర పువ్వులు ఉంటాయి. అవి లక్ష్మీదేవి పూజకి వాడతారు, అంటే పూజించుకుంటారు. అది సీతాదేవి వనవాసంలో ఉన్నప్పుడు కల్వా పువ్వులతో, తను 108 పువ్వులతోటి రాముల వారి కోసము ఆ అమ్మవారు సుహాసిని పూజ చేసిండ్రు అని చెప్పిండ్రు మా అమ్మ వాళ్ళు, మా అత్తగారు కానీ చెప్పిండ్రు. అంతేగాని ఇంకెక్కువగా తెలియదు అన్ని పూల కోసం. కాకపోతే 9 రకాలు, 5 రకాలు, 3 రకాలు అంటే 3 రకాల పువ్వులు, 3 అంతస్తుల బతుకమ్మ, 5 అంతస్తుల పువ్వులు, 5 రకాల పువ్వులు, 5 అంతస్తుల బతుకమ్మ. లాస్ట్ రోజు 9 రకాల పువ్వులు, 9 అంతస్తుల బతుకమ్మ. మన ఓపికను బట్టి, మనం చేసుకునేదాన్ని బట్టి మనం ఎంత పెద్దగైనా పెంచుకోవచ్చు. మీరు మీ వయసు నుండి చూస్తున్నారు, ఇప్పుడు తరం ఎలా ఉంది, బతుకమ్మల మీద ఆసక్తి ఎలా చూపిస్తున్నారు? మా చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు మళ్ళీ వచ్చింది. మళ్ళీ అందరిలో భక్తి వచ్చింది. అందరూ చాలా పూజలు చేస్తుండ్రు, చాలా భక్తిగా మనస్ఫూర్తిగా బాగా చేస్తుండ్రు.
ఇప్పుడు ఇంకా ఈ 2-3 సంవత్సరాల కాంచి బతుకమ్మ పండుగ చాలా బాగా చేస్తున్నారు. చూస్తున్నాం ప్రతి ఒక్క దానిలో ఒక సైన్స్ దాగుంది అని చెప్పుకోవచ్చు. అందుకే మేము ఈ బతుకమ్మ పండుగ వస్తుందంటే తీరొక్క పూలు, తీరొక్క సద్ది, దాన్ని ఒకరినొకరు పంచుకుంటూ, అంటే ఆరోగ్యాన్ని పంచుకోవడం, అందరూ కలిసి తమ బాగోగులు తెలుసుకోవడం, తమకున్న స్ట్రెస్ని తగ్గించుకోవడం, ఇలా అన్ని రకాలుగా ఈ బతుకమ్మ ఉపయోగపడుతుంది. కాబట్టి ఆడపడుచుల్లో, ఆడవాళ్లలో మహదానందం. ఈ బతుకమ్మ పండుగ వస్తుందంటే చాలు అందరం కలుసుకోవచ్చు, కష్ట సుఖాలు అన్ని పంచుకోవచ్చు, సమస్యల్ని కడతీర్చవచ్చు అనే ఒక దానికోసం ఎక్కువగా తెలంగాణ జిల్లాలో ఆసక్తి చూపిస్తుంటారు. మొత్తానికైతే ఆడపడుచులు అందరూ కూడా ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. కెమెరామెన్ రామరాజ్తో నరేందర్, HM TV, వరంగల్.